తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అల్లకల్లోలంగా మారింది. పలు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, తూర్పు శ్రీకాకుళం జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసేశారు. పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్ రోడ్లను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రయాణికులు సైతం ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం పడింది. మరో 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్తో పాటు వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా తాజాగా హైదరాబాద్తో పాటు మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.